ఈ మహిళా దినోత్సవం మనము ప్రతి సంవత్సరము ఇక్కడ ఈ హాల్లో జరుపుకుంటాము. ఆల్రెడీ మన ప్రభుదాసన్న గారికి కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు మనకి డివిజన్ చేంజ్ అయ్యింది. మనము ఈ దగ్గర ఒక 25-30 సంవత్సరాల నుంచి హౌసింగ్ బోర్డ్తో కలిసి మనం పనిచేసినాము. కానీ నెక్స్ట్ ఇప్పటి నుంచి మన మల్లాపూర్లో కలిసింది మన ఈ భాగం కాబట్టి నెక్స్ట్ మనం మల్లాపూర్ డివిజన్ మాజీ అధ్యక్షులు అయినటువంటి పన్నాల దేవేందర్ రెడ్డి అన్న వాళ్ళతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. మనము కప్పల సాయి కిరణ్ గారికి అలాగే మిగతా అతిథులకు స్వాగతం. ఈరోజు న్యూ నరసింహనగర్ కాలనీలో మహిళా దినోత్సవం గ్రాండ్గా జరుపుతున్న మన ఉమా గారికి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉమా సంపూర్ణ రమ అనురాధ ఈ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీరు అందరూ ఇచ్చేసినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మన ప్రభుత్వ గారు రెడ్డి గారు యాదగిరి గారు మన ధర్మారెడ్డి గారు సాయి గారు షమీర గారు మన ఇతర మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నారు. సార్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రత్యేకంగా మహిళా దినోత్సవం ఏర్పాటు చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే గతంలో 100-200 సంవత్సరాల క్రితం మన మహిళలను కూడా ఒక చిన్న చూపు చూసి ఇంటి వరకే పరిమితం చేసి మగవాళ్ళ ఆధిపత్యం చాలా గట్టిగా ఉన్న సమయంలో ప్రపంచం లెవెల్లో అది అమెరికాలో గట్టిగా కొట్లాడి 1909లో ఈ మహిళా దినోత్సవం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గ్రాండ్గా దాదాపు 120 సంవత్సరాల నుంచి కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈ దానికి ప్రత్యేకంగా ఏంటంటే దీని సందర్భంగా తెలియజేయడం స్త్రీ పురుషులు అదే మేల్ ఫీమేల్ తేడా లేకుండా ప్రతి ఒక్కరం కూడా అందరం కూడా సమానంగా కష్టపడి ప్రతి దాంట్లో కూడా ప్రతి విషయంలో కూడా మేము కూడా సమానం అని జాబ్లలో కానీ ఇంటి పనులు కానీ వంట పనులు కానీ ఏది పనులైనా కూడా మగవాళ్ళకి ఆడవాళ్ళకి తేడా లేకుండా మనం అందరం కూడా సమానంగా పనిచేసినప్పుడు మన దేశం కూడా బాగుపడుతుంది. స్వాగతం తెలియజేస్తుంది. మన ఏదైతే మన అందరం కూడా సమానంగా చేయాలి. ఎక్కడైతే అణచివేత గురి అయినప్పుడే అప్పుడే ప్రత్యేకమైన మహిళా దినోత్సవం కానీ ఇంకా వేరే దినాల్లో కూడా దినోత్సవాలు కూడా జరుపుకునే కార్యక్రమాలు ఏంటంటే ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడే కొట్లాడు వస్తుంది. ఈ మేడే లాంటి ఇప్పుడు ఈ మహిళా దినోత్సవం లాంటి ఇలాంటివన్నీ కూడా వచ్చాయి కాబట్టి ప్రత్యేకంగా ఈ రోజులలో ఈ మహిళా డాక్టర్ గ్రూపులు కానీ వీటితో కొంతమంది జెంట్స్ కూడా ఈ కుటుంబాన్ని పట్టించుకోకుండా కూడా లేడీసే పూనుకొని పిల్లలను కూడా మంచిగా చదివించుకుంటున్న కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. మన దృష్టిలో కూడా ఉంది. ఇలాంటి వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ఈ సందర్భంగా ధన్యవాదాలు. ఇలాంటి వాళ్ళకు కూడా మనం ప్రత్యేకంగా కూడా మనం సన్మానం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అటువంటి కుటుంబాలు నడిపించుకుంటే భర్తలకు సంబంధం లేకుండా భార్యలే ముందుకు వచ్చినంత పిల్లలు మంచిగా చదివించుకుంటాం వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సమాజంలో చాలా కూడా సమస్యలు ఉంటాయి. మనకి ఎప్పటికైనా కానీ ఏదంటే మనం ఇక్కడే చెప్తాం. ఎందుకంటే మైండ్ ఉన్నంత రోజు ఏదో ఒక సమస్య ఉంటుంది. ఏంటంటే సుఖం వస్తే ముఖం కడదు అంటే సుఖం గట్టి వచ్చిన ముఖం కడతాం కూడా బతకంగా కనిపిస్తాం. అలాంటప్పుడు మనం ఏంటంటే మనం పని సృష్టించుకోవాలి. మన దగ్గర పని రాదు, పని కాడికి మనం పోవాలి. ఆ విధంగా మనందరం కూడా రోజు పొద్దుగాలు లేస్తే ఏదో విధంగా పని సృష్టించుకొని మనం అందరం కూడా ఒక భారతదేశంలో మనం కూడా ఒక పౌరులుగా ఈ జన్మ చాలా పెద్ద గొప్ప జన్మ అనుకొని మనందరం కూడా ఏది నీట్గా నిజాయితీగా ఏ పనైనా కానీ మనం చేసి తను వెనకాడన్నప్పుడు మనందరం కూడా సమానత్వం కానీ ఏదానికైనా కానీ మనం చేసే పనిలో మనకు ఏదో ఉంటుంది. మనం చెప్పుకోవడం కాదు, మనం చేసే పని ప్రజలు చెప్పుకునే విధంగా ఉండాలని తెలియజేసుకుంటూ ఈ సందర్భించాలని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. చిన్న వేరే పని ఉందని పోతున్న దానికోసం మనం ముందే తీసుకొని మాట్లాడుతూ ఉమ్మగారు పోటీ చేసేందుకు ప్రత్యేకంగా రాంపేట నుంచి వచ్చినా మన రాంపేట చిన్న పనులు పోతున్నాం ఏమనుకోవాలి. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. కేక్ కట్ ఆకాంక్షలు మరి వేదికల పెద్దవాళ్ళకు మరి నా ముందున్న అక్కలకు తాగిన చిన్నలైతే చెల్లెలందరూ కూడా మరోసారి అంతర్రాష్ట్ర మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి న్యూ నరసింహనగర్లో ప్రతి మహిళా దినోత్సవం ఇంత ఘనంగా జరుపుకోవడము, దీనికి మీరందరూ కూడా సహకరించి ఇంత దూరం రావడం అంటే ఇంత టైం కేటాయించి ఉండడం కూడా ఎంతో గొప్ప విషయము. ఆర్థికంగా
మహిళలు ఎదుగుతూనే కుటుంబం ఈరోజు బాగుపడే పరిస్థితిలో ఉంది. అంటే ఫస్ట్ ఇంట్లో బిడ్డలు కానీ తల్లి కానీ వాళ్ళు ఒక భర్తకు సహకరించుకుంటూ భర్త కొన్ని తప్పులు చేసినా కానీ భర్తను పిల్లలను మన టైం కేటాయించుకుంటూ వాళ్ళ పిల్లలు ఒక సక్రమ మార్గంలో పెట్టి కుటుంబాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఎంతో కష్టపడతారు. ఇంకా వర్కింగ్ ఉమెన్స్ అయితే ఇంకా చాలా కష్టం. ఎందుకంటే ఉద్యోగం చేసుకుంటూ కూడా మళ్ళీ మిగతా బాధ్యత అంతా చేపడతారు. ఎందుకంటే అది మామూలు విషయం కాదు. అయితే ఈరోజు మహిళలు అంటే నాతో పాటు 150 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నాయి జిహెచ్ఎంసీలో. మేము ఇప్పుడు ఫోటో తీయాలంటే మాకు ఇబ్బంది అనిపిస్తుండే. మేయర్ మహిళ కాబట్టి ఆమె పక్కకంతా వాళ్ళే వచ్చేస్తుండే. మేము లాస్ట్ అక్క అని చెప్పి దిగేపోతుండే. కాబట్టి మహిళలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతారు ఆర్థికంగా కానీ మరి సామాజికంగా కానీ. మరి ఈరోజు ఈ యొక్క నా డివిజన్లో దాదాపుగా 300 మందికి మహిళలకు డబుల్ బెడ్రూమ్ కూడా మనం వార్డ్ ఆఫీస్లో ఒక 2 నెలలు ఎంక్వైరీ మన దగ్గర మన డివిజన్ లాస్ట్లో పెండింగ్ పెట్టారు. దాన్ని కలెక్టర్ తోటి నేను లెటర్ ఇచ్చి మళ్ళీ ఎంక్వైరీ చేయించి దాదాపు 300 మందికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీసా ఆర్గనైజేషన్స్ ద్వారా మనం బ్యూటిషియన్ కానీ కంప్యూటర్ కోర్సు కానీ టైలరింగ్ కోర్సు పెట్టించి వాళ్ళను ఆర్థికంగా కొన్ని ఇప్పుడు అంజయ్ చెప్పిన కొన్ని కంపెనీలలో ప్రైవేట్ దాంట్లో వాళ్ళను ఉపాధి కల్పించే విధంగా మనం సాయం చేసినాము. ఈ న్యూ నర్సింగ్ విషయానికి వచ్చే వరకు ఆ రోజు గౌరవ కేటీఆర్ గారితో కలిసి మన ఎమ్మెల్యే గారి ఇప్పుడు మన లక్ష్మణరెడ్డి గారితో కల్పించి దీన్ని జియోను ఏదైతే పర్మిషన్స్ లేకుండా చాలామంది యూఎస్ పోతున్నా కానీ బ్యాంకులో రుణాలు దాకా ఫ్యామిలీలో కొంత డాక్యుమెంట్స్ బయట పెట్టుకుంటే ₹3 ₹4 వడ్డీ పెట్టుకొని తెచ్చుకోవాల్సి వస్తుందన్న. అది నాకున్న ప్రెసిడెంట్ శివ నన్ను ఈ పని చేస్తే నేను ఖచ్చితంగా మీ అందరికి కాలనీ మొత్తం ఎంటుంటామని అంటే దాన్ని రెగ్యులైజ్ చేయించి కేటీఆర్ గారికి మన ఉపాధి సాక్షి లక్ష్మణరెడ్డి ద్వారా ఈరోజు దీన్ని రెగ్యులైజ్ చేయించడం జరిగింది. అదే కాకుండా సీసీ రోడ్లు అంటే అయితే మామూలుగా ఈ యొక్క డివిజన్కు నేను వచ్చిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ 10 కోట్ల రూపాయలతోటి నిరంతరం ఎమ్మెల్యే గారి సహకారంతో కూడా ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తేవడం జరుగుతుంది. దాని ద్వారా అంతర్రాష్ట్రీయ స్థాయిలో మన పిల్లలు మహిళలే కానీ చిన్నపిల్లలు అంతర్రాష్ట్రీయ ఒలింపిక్ స్టాండర్డ్లో దాన్ని కట్టేయడం జరుగుతుంది. కాబట్టి ముందు కూడా పదవులు లేకుండా నా యొక్క సహకారాలు పూర్తిగా ఉంటాయని ఈ డివిజన్లో కానీ ఏ రోజు పబ్లిక్ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలనుకుంటూ సెలవు తీసుకుంటాం. మహిళామణులందరికీ అంతర్జాతీయ